నానా ఎస్కిత్ సాకేత్ నానా ఈరోజు మనం ఏం చేద్దామంటే డివిజన్స్ చేద్దాం నానా. డిఐ విఐ ఎస్ఐ ఓఎన్ డివిజన్. ఒక్కటి చేస్తే డివిజన్, ఎక్కువ చేస్తే డివిజన్స్ అంటాం. ఇప్పుడు మనం ఒక డివిజన్ చేద్దాం. సో డివిజన్ లో మనం డివిజన్స్ ఎలా ఉంటాయి నాన్న, ఇలా ఉంటాయి. ఓకేనా? సో దీన్ని ఏమంటున్నాము? డివిజర్. ఇక్కడ మనం 4 వేసుకున్నాం కదా. 972 అనే నెంబర్ కి మనం 4 తో చేస్తున్నాం. ఇప్పుడు మరి 4 ని ఏమంటాం ఇక్కడ మనం? డివిజర్ అంటాం. ఓకేనా? డివిజర్ అంటాం. ఓకే, రైట్. మరి ఈ 972 ని ఏమంటున్నాం? డివిడెండ్ అంటాం. DIVIDEND డివిడెండ్. రైట్. మరి ఇక్కడ వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా, దీన్ని ఏమంటాం? కోషియంట్ అంటాం. QUOTIENT కోషియంట్ అంటాం. ఓకే, సో ఎంత వస్తుందో అది కోషియంట్ అవుతుంది. ఇక్కడ చివరిగా ఏదైనా మిగిలిపోతే దాని రిమైండర్ అంటాం. ఓకే, అది ఏది మిగులుతుందో తర్వాత చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? 4 టేబుల్ తో 972 అనే ఒక నెంబర్ ని మనం డివైడెడ్ బై చేస్తున్నాం. ఎలా చేయొచ్చు? 4 ఫస్ట్ వాల్యూ ఏముందన్నా ఇక్కడ? 9. 4 2s అంటే 9 కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటంటే 4 2s 8 వస్తుంది ఇక్కడ మనకి. 8 అవునా? సో ఇప్పుడు 9 లో నుంచి 8 పోతే 1. సో ఇప్పుడు నా దగ్గర ఓన్లీ 1 రూపీ మాత్రమే ఉందనుకుందాం. ఇప్పుడు ఈ 1 మనం 4 తో చేయగలమా? చేయలేం కదా. అందుకని ఏం చేస్తున్నా అంటే పక్కనున్న 7 ని కూడా నేను డ్రాప్ డౌన్ చేస్తున్నాను. సో ఇలా డ్రాప్ డౌన్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు 79. ఎంత అయింది సాకేత్? 17. ఓకే, 17 అయింది కదా. ఇప్పుడు 4 టేబుల్లో 17 కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటో చూద్దాం. చెప్పినాను. 4 1s 4 2s 4 3s 4 4s కదా. అంటే 17 కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటి? 4 4s 16. మళ్ళీ 4 5s తీసుకోలేం కాబట్టి 4 4s తీసుకుందాం. 4 4s 16. 1 6. 1 1 క్యాన్సిల్. 1 1 పోయింది. 7 1 6 పోతే 1. మళ్ళీ మనం 1 దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఉన్న ఈ బ్యాలెన్స్ నెంబర్ ఏంటన్నా? 2. దీన్ని మనం డ్రాప్ డౌన్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ 12 వచ్చింది ఇక్కడ. ఓకే, సో 4 టేబుల్లో 12 అనే నెంబర్ వస్తుంది కదా. చెప్పండి నెంబర్ చెప్పండి. 4 1s 4 2s 4 3s. ఓకే, సో ఇక్కడ మనం 4 3s చేసుకోవచ్చా? ఓకే, సో 4 3s చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 12 వచ్చింది అంతే కదా. సో 1 1 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, అంటే రిమైండర్ 0. దీన్ని ఏమంటున్నాం మనము? రిమైండర్ అంటున్నాం. రిమైండర్ అని అంటున్నాం. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఒక్కసారి మనం చేసిన సమ్ కరెక్టా కాదా అన్నది చెక్ చేసుకుందాం. ఓకే, ఎలా చేద్దాం? ఇప్పుడు మనం ఒక చిన్న బాక్స్ వేసుకుందాం. ఇక్కడ మనం ఒక చిన్న బాక్స్ వేసుకొని మల్టిప్లికేషన్ మోడ్ లో ట్రై చేద్దాం. మల్టిప్లికేషన్ మోడ్. ఓకే, ప్రతి సమ్ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి మల్టిప్లికేషన్ మోడ్ మనకు ఉపయోగపడుతుంది. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా? కోషెంట్ ఇంటూ ఏనా ఫార్ములా? కోషెంట్ ఇంటూ డివిజర్. ఓకే, కోషెంట్ ఇంటూ డివిజర్ అనే ఫార్ములాని మనం యూజ్ చేయాలి ఇక్కడ మనం. ఓకే, కోషెంట్ ఎవరు ఇక్కడ? దీంట్లో కోషెంట్ ఎవరు? 243 అంతే కదా. ఈ 243 అనేది మనకు కోషెంట్ అవుతుంది. ఇక్కడ 243 అవుతుంది. డివిజర్ ఎవరు? డివిజర్ 4. ఓకేనా? డివిజర్ ఎవరు ఇక్కడ? 4. ఓకే, 243 ఇంటూ 4 వేసుకోండి. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తున్నాం. 4 3s ఎంత? 12. 1 ఇక్కడ, 2 ఇక్కడ. 4 4s 16. 16 ప్లస్ 1 ఎంత? 17. 1 ఇక్కడ, 7 ఇక్కడ. 4 2s ఎంత? 8. 8 ప్లస్ 1 9. ఎంత వచ్చింది? 972 వచ్చింది.
ఇది రిజల్ట్, అంతే కదా నాన్న? అంటే మనకు ఇది మనకి ఏమవుతోంది, రిజల్ట్ అవుతోంది ఇక్కడ మనకి. ఈ 972 ఇక్కడ ఉన్న 972 రెండు సేమేనా? అంటే ఈ ప్రాబ్లం కరెక్టే కదా, అవునా కదా? ఈ ప్రాబ్లం కరెక్ట్. అర్థమైందా నాన్న? సాకేత అర్థమైందా? ఓకే, దీన్ని ఏమంటున్నాం నాన్న? ఈ 4 ఏమంటున్నాం? డివిజర్. సెంటర్ లో ఉన్న దాన్ని ఏమంటున్నాం? డివిడెండ్ అంటాం. ఈ చివర్లో ఉన్న దాన్ని దీన్ని ఏమంటున్నాం? కోషియంట్ అంటున్నాం. సో డివిజన్ ఎలా చేయాలో అర్థమైందా ఇప్పుడు మీకు? క్లియర్? ఓకే నాన్న? ఓకే.